బాపట్ల జిల్లా రేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నేతలు ఈవూరి గణేష్, వరికోటి అశోక్ బాబు, మాధవరావు సహా పెద్ద ఎత్తున కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు నేతలు, రైతులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను ఎత్తి చూపుతూ నినాదాలు చేశారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈరోజు మేము రైతు ధర్నా చేయడం జరిగింది. రైతుల గురించి ఆలోచించి రైతులకు లైన్లో నుంచుని రాత్రంతా కష్టపడి యూరియా కోసం రైతులందరూ వచ్చి ఎందుకంటే రైతుకు మరి మనం ఇచ్చిన రెస్పెక్ట్ ఏంటి, రైతుకు సానుభూతి రాలా. మేము ఇక్కడికి రైతుకు రెస్పెక్ట్ కోసం మేమంతా వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి స్టేట్ మొత్తం ఉద్దేశంతో వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు రైతు ఇదివరకు రైతు అంటే వెన్నుముక అనేవాళ్ళు, దేశానికి వెన్నుముక, రైతే రాజు. ఇప్పుడేంటి రైతు అనేవాళ్ళు నానా కష్టాలు పడి, నానా శోభాలు పడి, డబ్బులు లేక బాధపడతారు. ఎందుకంటే మరి ఒక రైతు కొడుకుని రైతుగా చేయట్లా. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ కొడుకుని డాక్టర్ చేస్తారు, ఇంజనీర్ కొడుకుని ఇంజనీర్ చేస్తారు. ఎందుకంటే చేయట్లేదంటే రైతు కొడుకుని నేను పడే కష్టాలు మా కొడుకు కూడా ఎందుకు పడాలని చెప్పి రైతులు చాలా బాధపడుతూ వాళ్ళ కొడుకుని ఎవరి చదివించుకుంటారు తప్పితే రైతు వ్యవసాయం చేయడానికి వాళ్ళు అంగీకరించట్లా. ఎందుకంటే మరి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి ఆయన 0% వడ్డీ ధాన్యం ప్రతి గింజ తడిసిన ప్రతి గింజ సబ్సిడీ కూడా ఇచ్చారు. 0% వడ్డీతో పాటు మరి రైతుకి మరి ఇన్సూరెన్స్ అనేది ప్రవేశపెట్టి ఆ విధంగా రైతుకు ఎంతో మేలు చేశారు. అంతేకాకుండా రైతులు ఆదుకుని వాళ్ళకి సహాయం చేశారు. ఇట్లా రైతులకి మరి ఈ విధంగా సహాయం చేస్తుంటే ప్రస్తుతం రైతుని ఎవరు చూస్తే ఆదుడే లేడు. ఎందుకంటే మనము ఇప్పుడు రైతు భూమి మీద ఎందుకంటే పట్టలేదు. ఒక ధాన్యమే కాదు, మిర్చి కానీ, ఉల్లి కానీ, పొగాకు కానీ, చివరికి ఆక్వా రైతులు కూడా అక్కడ జిఎస్టీ పెరిగిపోయి ఎగుమతులు చేయలేక, ఎక్స్పోర్ట్ చేయలేక చాలా బాధపడుతున్నారు. ఇవన్నీ గమనించి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ పంపించి ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో ఈ విధంగా ఆర్టీఓ గారి మెమరాండం ఇవ్వమని చెప్పడం జరిగింది. కాబట్టి మనం మా డిమాండ్స్ ఏంటంటే వెంటనే రైతులకు యూరియా సప్లై చేయాలి. 1, 2 లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం తడిసిన ధాన్యం కొనాలి. 0% వడ్డీకి రుణాలు ఇవ్వాలి. ప్రతి రైతు రుణాలు 1 లక్ష వరకు రుణమాఫీ చేయాలి. 1 లక్ష వరకు రుణమాఫీ చేయాలి. ఎందుకంటే ప్రతి రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు 20,000 వేస్తున్నారు. పోయినసారి 20,000, ఈసారి 40,000కి 7,000 వేశారు. ప్రస్తుతం గవర్నమెంట్ 7,000 వేశారు. అంటే ఇప్పుడు 5 సంవత్సరాలకు 5,20,000 1,50,000 వేయాలి. అందుకని 1 లక్ష ప్రతి రైతుకి ఎక్కడ ప్రైవేట్గా కానీ లేదా బ్యాంకులో కానీ ఎక్కడ తీసుకున్నామన్నా 1 లక్ష రుణమాఫీ చేయాలి.